మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడ ప్రెస్ మీట్ నిర్వహించినా లేదా ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా కూడా ఆ యొక్క ప్రెస్ మీట్కి సంబంధం లేకుండా క్రెడిట్ చోరీ అనే పదాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులు కంపెనీలకు సంబంధించి కావచ్చు, ఏదైనా సరే గడిచిన 5 ఏళ్లలో ఆయన చేసినటువంటి కార్యాల ఫలితం అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి క్రెడిట్ వచ్చేంత పనులు ఏం చేశారు, ఆయన క్రెడిట్ వచ్చేంత కంపెనీలు ఎన్ని రాష్ట్రానికి వచ్చాయి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి ఇటీవల మనం చూసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతిపెద్ద ఎఫ్డిఐ కంపెనీగా వచ్చినటువంటి గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లో, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఒప్పందాలు చేసుకున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జరిగింది కాబట్టి క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. దానితో పాటుగా రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు ఆయన తీసుకొచ్చారు. ప్రతి కంపెనీ వెనుక గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ కృషి ఫలితం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఫలితం ఉంది. సో క్రెడిట్ మొత్తం నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తుంది, నాకు రావాల్సిన క్రెడిట్ అని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఆయన చేసిన క్రెడిట్ వచ్చే పనులు ఏంటంటారు? కూటమి ప్రభుత్వం ఆయన క్రెడిట్ ని ఏం దొంగతనం చేస్తుందంటారు సార్? మొన్న జరిగిన కేబినెట్ భేటీలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఈ విషయమే చెప్పుకుని పగలబడి నవ్వారంట. అంటే మామూలుగా నవ్వలేదంట. అసలు చంద్రబాబు అయితే అసలు ఈ మధ్య కాలంలో అంతగా ఎప్పుడు నవ్వలేదంట. ఓకే, జగన్ క్రెడిట్ నేను చోరీ చేయటం ఏంటి, ఇతరులు చోరీ చేసే క్రెడిట్ జగన్ దగ్గర ఏముంది ఏంటి, అసలు జగన్ క్రెడిట్ ఏంటి, మనం ఏం చోరీ చేశాం, దీనిపైన డిస్కషన్ అంట. కేబినెట్ లోనే కాదు, జనంలో కూడా దీని మీద డిస్కషన్. జగన్ క్రెడిట్ ఏంటి, చంద్రబాబు ఏం చోరీ చేశాడు, ఏంటి చెప్పు, నువ్వు చెప్పు, జగన్ క్రెడిట్ ఏంటి? జగన్ క్రెడిట్ ఏంటి? క్విడ్ ప్రోకో 1.1, క్విడ్ ప్రోకో 2.1. ఇది ఎవరన్నా చోరీ చేస్తారా? తండ్రి సీఎం గా ఉన్నప్పుడు అలాగే చేశావు, నువ్వు సీఎం గా అయినా అలాగే చేశావు. ఇప్పుడు ఒకటి, ఇక్కడ ఇవాళ 3 లక్షల ఇళ్లకి గృహప్రవేశాలు, దాని మీద అదే మాట అంటాడు. లేదు, ఇప్పుడు తాజాగా ఈ రోజు అంశం ఏంటి, రెన్యూ పవర్ 82,000 కోట్ల పెట్టుబడులతో రెన్యూ పవర్ వస్తోంది అని లోకేష్ బాబు ఏదో 9ంటికి సెన్సేషన్ అని ఏదో ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఆ 82,000 కోట్లు రెన్యూ పవర్ నాదేనంటాడు. మీరు ఇందాక చెప్పింది గూగుల్ డేటా సెంటర్, గూగుల్ కాదు అదాని డేటా సెంటర్ నాదేనంటాడు. అదేమంటే జీవోలు అంటాడు, ఇంకేదేదో చెప్తాడు. నువ్వు తరిమేశావు పరిశ్రమలో, కంపెనీలని తరిమేయటం జగన్ క్రెడిట్ కదా. అంటే జగన్ క్రెడిట్ ఏంటో లులు మాల్ అని చెప్తాడు. ఎవరు అలీని కదిలించామనుకో, ఇతని క్రెడిట్ కథలుగా చెప్తాడు. అక్కదాకా ఎందుకు, లేకపోతే ఎందుకు, మన అమర్ రాజా బ్యాటరీస్ ఆయన ఉన్నాడుగా, గల్లా జయదేవిని అడిగినా చెప్తాడు, రామచంద్ర నాయుడిని అడిగినా చెప్తాడు, గల్లా అరుణ్ అడిగినా చెప్పొద్దు. జగన్ క్రెడిట్ ఏంటంటే సజ్జలై చెప్పాడు కదా, మేమే ధరిమేశాం, ఇది కాలుష్య పరిశ్రమ, అందుకే మేమే తరిమేశాం, తెలంగాణలో పెట్టుకున్నారు అంటే వీళ్ళు తరిమేసిన కాలుష్య పరిశ్రమని కేటీఆర్ కళ్ళకద్దుకుని పెట్టుకున్నాడు. ఏది బాబు, అది క్రెడిట్. లేకపోతే జాకీ ఏదో ఉంది కదా, అదేంటది, మన తోపు దుర్తి ఎవరు, ప్రకాష్ రెడ్డిని అడిగితే చెప్తాడు అనమాట జగన్ క్రెడిట్ ఏంటో. ఆ జాకీ వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు, ములుగులో పెట్టుకున్నారు. అసలు జగన్ క్రెడిట్ నీకు కావాలంటే ఇక కియా ఆయన అడగాలి, అతిపెద్ద క్రెడిట్ అది. కియా ఆక్సిలరీ యూనిట్స్ 8 యూనిట్స్ తమిళనాడుకి వెళ్ళిపోయాయి, కర్ణాటకకి వెళ్ళిపోయాయి. గోరంట్ల మాధవ్ కదా, ఏంటి పాయింట్ బ్లాక్ ఇదబ్బా అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. జగన్ క్రెడిట్ ఏంటంటే పాయింట్ బ్లాక్ లో బెదిరించటం. విక్రాంత్ రెడ్డి ఎవరైనా కేవీ రావుని ఎంత బెదిరిస్తే 3,600 కోట్లు షేర్లు రాస్తారా వీళ్ళకి? కాకినాడ సెజ్ చూసావా క్రెడిట్. ఇవాళ జగన్ క్రెడిట్ చెప్పాల్సింది కేవీ రావు గారు చెప్పాలి, ఇదే జగన్ క్రెడిట్ అని. కేసు కూడా పెట్టాడు కదా, కాకపోతే అది విత్డ్రా చేసుకున్నట్టున్నారు. నేను తాజాగా అసలు ప్రవీణ్ ప్రకాష్ కూడా చెప్పాడుగా,
ఏంటి ఏదో రీలా? నిన్న ఏదో రీల్ బయటకు వచ్చింది, పబ్లిక్ అపాలజీ. ప్రవీణ్ ప్రకాష్ చెప్పిన పబ్లిక్ అపాలజీలో ఉంది జగన్ క్రెడిట్ ఏంటో. ఏబి వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణ కిషోర్ వాళ్ళని ఎన్ని వేధింపులకు గురి చేశారు, క్షమాపణ చెప్తున్నాడు అన్నాడు ప్రవీణ్ ప్రకాష్. మరి జగన్ చెప్పాడా క్షమాపణ? క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ముక్కు చాలకు రాయాల్సింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. నా వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజారింది, నేను పీపీఏలు రద్దు చేశాను, నేను పీపీఏలు రద్దు చేయడం వల్ల మొత్తం దేశానికే చెడ్డ పేరు వచ్చింది. కొత్త అంబాసిడర్ లెటర్ రాశాడు, జపాన్ అంబాసిడర్ లెటర్ రాశాడు ప్రధాని మోడీ. అప్పటి కేంద్ర మంత్రి ఆర్కే సింగ్, రేడియో పవర్, వాళ్ళందరూ లెటర్స్ రాశారు. అసలు ఈ విధంగా అయితే మేము భారతదేశంలో పెట్టుబడులు ఎలా పెడతాం, దీనిపైన కేంద్రం చర్యలు తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎవరు రాసిన లేఖలు అవి? ఆర్కే సింగ్ చెప్పలేదా కేంద్ర మంత్రి? ఇప్పుడు 3 లక్షల ఇళ్లు నా క్రెడిట్ అంటాడేంటి జగన్మోహన్ రెడ్డి? 5 ఏళ్లలో 215 ఇళ్లు కట్టాడు అని చెప్పి కేంద్ర మంత్రి మాట్లాడాడు లోక్సభలో, రాజ్యసభలో. ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్లలో పేదలకు ఎన్ని ఇళ్లు కట్టారు అంటే ఒకసారి వెళ్ళి లోక్సభ వెబ్సైట్ లో ఎతకమను, రాజ్యసభ వెబ్సైట్ లో ఎతకమను క్వశ్చన్లు. వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ 22,000 కోట్లు ఇచ్చారు. అప్పట్లో చంద్రబాబు జల్ ధార అని పెడితే ఆ 22,000 కోట్లలో 2,000 కోట్లు వాడుకోలేకపోయాడు. రాజ్నాథ్ సింగ్ మొన్న తిట్టాడు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి జల్ జీవన్ ని ఎక్స్టెండ్ చేయమని అడిగింది. ఇంకో 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేయండి, మా సన్నాసి ఉపయోగించుకోలేకపోయాడు, మేము ఉపయోగించుకుంటాం, ఆ డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు మళ్ళా దానిపైన మళ్ళా తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. అంటే నువ్వు రద్దు చేసిన పథకాలు వీళ్ళు మళ్ళా పునరుద్ధరించటం వీళ్ళ క్రెడిట్. దగ్గర దగ్గర 9,000 కోట్లు, 1 కాదు 2 కాదు, 98 పథకాలు రద్దు చేశాడు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, కేంద్ర ప్రాయోజిత పథకాలు 98 రద్దు చేయటం జగన్ క్రెడిట్, వాటిని పునరుద్ధరించటం చంద్రబాబు క్రెడిట్. ఆ 9,000 కోట్లు కట్టి ఎవరి క్రెడిట్? ఎవరు చోరీ చేశారు? ఇప్పుడు నీ క్రెడిట్ చోరీ చేయదగిన క్రెడిటేనా? ఏది? కల్తీ నెయ్యి, సుబ్బారెడ్డి, పమ్మిల్ జైన్, విమల్ జైన్, ఎవరాళ్ళు? బోలే బాబా డైరీ డైరెక్టర్లు 250 కోట్లు కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం, అందులో 200 కోట్లు వీళ్ళు ఎత్తడం. క్రెడిటా కాదా చెప్పు నువ్వు? ఇది ఎవరికి దక్కన క్రెడిట్ సార్ ఇది? ఈ క్రెడిట్ ఎవరన్నా చోరీ చేస్తారా? చేయగలరా? ఇంపాసిబుల్. ఇప్పుడు క్రెడిట్ చోరీ అంటే పరకామణి కేసు అయ్యా. ఇప్పుడు హుండీలో డబ్బులు తీయటం క్రెడిట్ కాదు. ఏమన్నాలో నాకైతే అర్థం కావట్లేదు, నా నోటేమంటే పిచ్చి మాటలు వస్తాయి కదా. ఇప్పుడు అట్ట కాదు, భగవంతుడికి భక్తులు సమర్పించిన కానుకలయ్యా. పేదోడు, కుబేరుడు అందరూ ఏదో ఒకటి అందులో వేస్తారు, ఒక మూట. అది దొంగతనం చేస్తే ఎవరి క్రెడిట్ అది? ఆడెవడు? రవికుమార్. ఆ రవికుమార్ ఆస్తులు మీరు రాల్చుకుంటారా? అంటే దొంగ, వీళ్ళు గజ దొంగలు. అంటే దొంగలనే కొట్టే గజ దొంగలని ఏమన్నాలా? అబ్బో మామూలు క్రెడిటా? హుండీలో చేతులు పెట్టి దొంగతనం చేయటం ఒక క్రెడిట్, ఆ దొంగను పట్టుకుని వాడు ఆస్తులు రాంచుకోవడం ఒక క్రెడిట్. ఏంటి దొంగల పాలన కాదు ఇదంతా, గజ దొంగల పాలన. ఏది? ఆ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి, అరే సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూములు కబ్జా చేసేసారు. అదే ఏదో వీడియో కూడా వదిలాడు పవన్ కళ్యాణ్. ఆయన మొత్తం ఏది మొన్న హెలికాప్టర్ లో వెళ్ళిందే అందుకోసం అనుకుంటా తిరుపతి. ఆ పెద్దిరెడ్డి అటవీ భూములన్నీ ఏరియల్ సర్వేలో ఫోటోలు వీడియోలు తీసి మొత్తం రిలీజ్ చేసి పారేశాడు. 74 ఎకరాలు అటవీ భూమి కబ్జా. క్రెడిటా కాదా?
ఈ క్రెడిట్ మరి వీళ్ళు చోరీ చేస్తారా? ఓకే. చెప్పండి, ఏది క్రెడిట్? సజ్జల రామకృష్ణారెడ్డి 105 ఎకరాలు కబ్జా, టీకే దిన్నె మండలం, అది అటవీయే. జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్, అసలు మీ ఊరే, మీ ప్రాంతం దాచేపల్లి, 28 ఎకరాల అటవీ భూములు కబ్జా, ఇడుపులపాయ ఎస్టేట్. ముందు దాని మీద సంగతి తెలుసాలా పవన్ కళ్యాణ్? జగన్ క్రెడిట్ లేకపోతే జగన్ గ్యాంగ్ క్రెడిట్ ఎవరన్నా చోరీ చేయగలరా అని అడుగుతున్నా. డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, అబ్బో ఏం క్రెడిట్ అంటే. ఈ క్రెడిట్ అంటే ఇప్పుడు చంద్రబాబు చోరీ చేస్తున్నాడు అంటే తన గగ్గోలు పెడతాడు, ఇతను ఏదో ప్రెస్ మీట్లు పెడతాడు, పోస్టులు పెడతాడు. అరే ఇప్పుడు ఒకటి, నిజంగా నువ్వు మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటే జనం నమ్ముతారా? నీ హయాంలో మోడీ 4 సార్లు ఆంధ్రప్రదేశ్ ఎందుకు రాల? 4 చోట్ల శంకుస్థాపనలు ఎందుకు చేయాల? ఇప్పుడు వీళ్ళు 16 నెలల్లో 4 సార్లు ప్రధాని మోడీని పిలిపించారు. ఎవరిది క్రెడిట్? ఇవాళ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏంటి, 2 లక్షల కోట్లు విశాఖలో శంకుస్థాపన, 1,00,000 కోట్లు అమరావతిలో శంకుస్థాపన, నిన్నగాక మొన్న కర్నూలులో శంకుస్థాపనలు, శ్రీశైలం. అంటే ఏంటి, ప్రధాని మోడీ ఇవాళ ఈ 16-18 నెలల్లో కేంద్రం నుంచి ఇంత నిధులు నువ్వు తీసుకురాగలిగావా? చెప్పు, ఎవరిది క్రెడిట్ చెప్పు. ఇప్పుడు 33 మంది ఎంపీలను ఇచ్చారు నీకు. జనం క్రెడిట్ సంగతి తర్వాత మాట్లాడదాంలే. జనాన్ని మనం ఏమంటాం, పాపం జగన్ని గెలిపించారు, చంద్రబాబుని గెలిపించారు, వాళ్ళ ముందు ఇద్దరు ఉన్నారు. 33 మంది ఎంపీలను జగన్ కి ఇస్తే కేంద్రం నుంచి ఏం తెచ్చాడు చెప్పు? సిబిఐ, ఈడీ కేసులు విచారణ జరగకుండా అడ్డుకున్నాడు. 13 ఏళ్లుగా బెయిల్ పైనే ఉన్నాడు. క్రెడిటా కాదా? 13 ఏళ్లుగా ఒక ఆర్థిక నేరస్తుడు బెయిల్ పై ఉండటం మించిన క్రెడిట్ ఏముంది? ఇది చోరీ చేయగలరా? అసలు చెప్తున్నా. లేకపోతే కిరాతకంగా నరికి చంపారు. ఎవరిని? వివేకానంద రెడ్డిని కిరాతకంగా నరికి చంపారు వివేకానంద రెడ్డిని. ఆ నిందితులను కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సొంత బాబాయ్ హంతకుల్ని కాపాడటం మించిన క్రెడిట్ ఏముంటది? ఈ క్రెడిట్ చోరీ చేస్తున్నాడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్? అది మాట్లాడే మాటలకు అర్థం ఉండాలి. ఎందుకు ఇంత అబాస్ పాలవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఇంత జోకర్ గా మారుతున్నాడు? ప్రతి ఒక్కళ్ళు అతని వైరల్ చేస్తున్నారు వీడియోలు. ఏదో ఒకటి మాట్లాడతాడు, ఏదో ఒకటి పోస్ట్ పెడతాడు, మీమ్స్. మంచి కామెడీ పీస్ అయిపోయాడు. ఏది మెటీరియల్ దొరకకపోతే చెప్పండి, సంప్రదించాల్సిన చిరునామా జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు సోషల్ మీడియాకి మెటీరియల్ దొరకలేదు అనుకో, ప్రెస్ మీట్ పెట్టండి సార్ అని అడుగు, మీకు ఒక 1 నెల రోజులు మెటీరియల్ దొరుకుద్ది అనమాట. అరే ఇప్పుడు నిన్నగాక మొన్న ఏమిటి వైరల్ అవుతుంది? కల్తీ నెయ్యి మీద ఆయన మాట్లాడింది వైరల్ చేస్తున్నారు. ఏదో ఆవు అంటాడు, వెజిటబుల్ ఆయిల్ అంట, ఆవు తింటేనంట మరి నెయ్యి టాయి ఉంటదంట. ఆ వీడియో వైరల్ అవుతుంది. అసలు ఏమి క్రెడిట్? ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పనిచేసినాడు, ఏంటి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, 151 సీట్లు ఇచ్చి గెలిపించిన ప్రజలు ఇంత జోకరా, ఇంత బఫూన్ గా మారడం అంటే ఫస్ట్ టైం భారత రాజకీయ చరిత్రలో ఒక బఫూన్ పొలిటీషియన్ చూస్తున్నాం, ఒక జోకర్ పొలిటీషియన్ ని చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.